కూటమిలో అంతా సజావు కాలేదని ప్రజలందరూ గుర్తించారు. ఇక వైసీపీ వాళ్ళైతే రోజు రోజు అదే విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇటీవల మాట్లాడిన దీనితోటి అది పూర్తిగా నిరూపితమైంది. మాకు ఎన్ని ఉన్నా కింద పడతాం పైన పడతాం, 15 ఏళ్ళు కలిసి ఉంటాం. అంటే 15 ఏళ్ళు అనేది ఎందుకు టార్గెట్ పెట్టారు? ఆయన 25 సంవత్సరాలు ఆయన టార్గెట్ పెట్టుకున్నారు ముఖ్యమంత్రి కావాలని. అంటే 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇంకో 15 ఏళ్ళు కలిసి ఉంటాం. 15 ఏళ్ళు ఎందుకు కలిసి ఉండాలి? ఈ లోపల బీజేపీతోటి జనసేన మెర్జ్ కాదా? లేకపోతే టీడీపీతో బీజేపీతో సత్సంబంధాలు కొనసాగుతాయా? అంటే జనసేన బీజేపీ కలిసినా కలవకపోయినా బీజేపీకి అభిప్రాయ భేదాలు వచ్చి వాళ్ళు విడిపోతే జనసేన టీడీపీతో కలిసి ఉంటుందా? ఇలాంటి విషయాలన్నీ ఆయన మాట్లాడారు. దాని మీద మనకు ఒక మాలో ఎన్ని ఇబ్బందులు ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఇట్లాంటివి వచ్చినా, ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కింద పడతాం మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష గారు, అవి మన ఇంటి విషయాలు, అవన్నీ మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయాలు. కింద పడతాం మీద పడతాం, ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు, నాకు ఏం అభ్యంతరం. కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళకి కూడా అధికారం రాదు. అంటే 15 ఏళ్ళు కలిసే ఉంటాం కానీ అధికారంలో ఉండకపోవచ్చు, కలిసి ఉండొచ్చు ఖచ్చితంగా. ఆయన విజ్డమ్ వదిలేద్దాం. ఆయన కలిసి ఉన్నంత మాత్రాన ప్రజలు ఆయనకు అధికారం కట్టబెడతారని ఆశిస్తున్నాడా? జగన్ని అధికారంలోకి రానివ్వమనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. పవన్ కళ్యాణ్ నిర్ణయించలేడు, చంద్రబాబు నిర్ణయించలేడు, లోకేష్ బాబు నిర్ణయించలేడు, నరేంద్ర మోడీ కూడా నిర్ణయించలేడు. ప్రజలు అధికారం ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది వాళ్ళకి బాగా తెలుసు. అంటే ఒంటరిగా ఈ జన్మలో జగన్ ఓడించలేమని మరో కుండబద్దలు కొట్టాడని వైసీపీ వాళ్ళు ఎక్సెక్కం ఆడుతున్నారు. ముగ్గురు కలిసే ఉంటాము, కూటమి కలిసే ఉంటాము, ఎన్డీఏ కలిసే ఉంటాము అంటే మేము ఒక్కొక్కళ్ళము ఆయన తట్టుకోలేము అని, అంటే జగన్ బలాన్ని పరోక్షంగా అంగీకరించినట్లే. ఇంకో 15 ఏళ్ళు కలిసి ఉండి పొరపాటునో గ్రహపాటునో కూటమి వరుసగా గెలిచినా కూడా మీ వయసు దృష్ట్యా మీరు మంత్రిగా రిటైర్ అవ్వాల్సిందే అని కూడా ఈ వైసీపీ వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. అంటే సీఎం అనే ఆయన కళ నెరవేరదా? 2027 జమిలీ ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని అప్పుడే బాబాలం గోపాలం డిసైడ్ అయిపోయారని వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అంటే సెకండరీ రోల్ ప్లే చేయడానికి మధ్యలో వాయించడానికి సిద్ధమైపోయాడా? లేకపోతే ఆయనకి ప్రైమరీ రోల్ వస్తుందా? ఏమైనా చంద్రబాబు నాయుడు ప్రధాని అయిపోతే ముఖ్యమంత్రి ఈయన అయిపోతాడా? లోకేష్ బాబును ముఖ్యమంత్రి కాకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తారా? అంటే ఏదో రకంగా పదవిని పట్టుకుని వేలాడాలని అనుకుంటున్నాడా? లేకపోతే భువనేశ్వరి దేవిని ముఖ్యమంత్రి చేసినప్పటికీ తాను ఆ కూటమిలోనే కొనసాగుతానని అనుకుంటున్నాడా? ఎప్పటికైనా టీడీపీని వెనక్కి నెట్టి కూటమిలో తాను డామినెంట్ భాగస్వామి అవుతాననుకుంటున్నారా? ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా యాక్సెప్ట్ చేశాడు. కూటమిలో అంతా సజావుగా లేదు, మేము కింద పడతాం మీద పడతాం, ఇది కుటుంబ వ్యవహారం. మీది కుటుంబ వ్యవహారం కాదండి, మీది ఒక రాజకీయ కూటమిలో పనితీరును మీ కుటుంబ వ్యవహారాలు ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నది. మీరు ఒకే మాట మీద లేకపోవటం వల్ల ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతాయి. ఇప్పటికే మీరు హింసాకాండను రెచ్చగొట్టడము, గల్లీ నాయకులను ప్రోత్సహించటము, గౌరవనీయమైన సంస్థల మీద వ్యక్తుల మీద దాడులు చేయటము, రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవటము, గ్రామ ప్రాంతాల నుంచి అమరావతి వరకు మీరు చేస్తున్న అరాచకాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రజలు తూకం వేస్తున్నారు. ఈ తూకం ఎప్పుడైనా ఇలా మొక్కితే మీరు కూటమి గాలిలో కలిసిపోతుంది. మీరు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా కూటమి గాలిలో కలిసిపోతుంది. ఆ వాస్తవాన్ని గమనించి ఎప్పుడు తగ్గాలి అనేది తెలుసుకోవటమే కాకుండా ఎప్పుడు సంయమనంతో వ్యవహరించాలి, రాజకీయ విజ్ఞత ప్రదర్శించాలి, రాజకీయాల్లో హుందాతనంగా వ్యవహరించాలని తెలుసుకోకుండా ఒకరోజు చేగువేరా, ఒకరోజు సనాతన ధర్మం, ఇంకో రోజు వామపక్ష భావజాలం, ఒకసారి బీఎస్పీ అధినేత్రి కాళ్ళు మొక్కటం, ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేయట్లేదు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కోకండి. మీరు
రెచ్చగొట్టిన ప్రసంగాలు చేయడం ద్వారా ప్రజలు ఒకసారి రెచ్చిపోయారు. ప్రతిసారి మీరు చేసిన ప్రసంగాలతో ప్రజలు రెచ్చిపోతారని భావించవద్దండి. ప్రజలకు ఏంటంటే వాస్తవాలు తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. సమయం పడినప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో వారు కూర్చోబెడతారు. ఓటమి ఫేస్ చేసినప్పుడు మీ పరిస్థితి ఏమిటి, కూటమి పరిస్థితి ఏమిటంటే ప్రజలు అర్థం చేసుకోలేనంత అమాయకులు కారనే విషయాన్ని గుర్తించండి.